కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కథ నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2022లో తృతీయ బహుమతి 10,000 రూపాయలు పొందిన అత్రిపత్రి ధర్మశాంత్ ప్రభాకర్ రావు గారి కథ వలస కలలు. రచయిత పరిచయం కథ చివరిలో చేస్తాను. ఇక కథలోకి వెళ్తే, మాగిపొద్దు. చీకటి చీరకొంగు విప్పి ఊరిపై పరుస్తున్నది. పొద్దు ఎప్పుడో వాలిపోయింది. పశుపక్ష్యాదులు గోళ్లవైపు మళ్ళుతున్నాయి. మోట కొడుతున్న శివలింగం ఎడ్లను మోటబారిలో ఆపి దొయ్యల వైపు నడిచాడు. నడుస్తున్నవాడు ఏదో యాదికొచ్చినట్లు వెంటనే వెనక్కి వచ్చి మోటబావిలోకి తొంగి చూశాడు. అప్పటికే ఆకాశంలో విహరిస్తున్న చంద్రుని ప్రతిబింబం నీటిలో తళతళా మెరవసాగింది. బావిలో ఎన్నో నీళ్లు లేవని శివలింగం గ్రహించాడు. అంతలోకే నీటిలోంచి ఒక చేపపిల్ల పైకి దూసుకొచ్చి చంద్రుణ్ణి చూసి సిగ్గుపడి వెంటనే నీటిలోకి తుర్రుమన్నది. దాని పరుగుకు నీటిలోని అలలు అలా అలా వయ్యారంగా బావి ఒడ్డును తాకుతూ ఉంటే చంద్రుడు చేపపిల్ల బేలతనాన్ని చూసి చిలిపిగా నవ్వుతున్నాడా అన్నట్లుగా ఉంది. దొయ్యల దగ్గరికి వెళ్ళి పారజూశాడు శివలింగం. ఏదో తనలో తానే గొణుక్కుంటూ వెనుదిరిగాడు. పొట్టకొచ్చిన వరి పచ్చకోక కట్టుకున్న చోలాలిలా అందాల్ని వయ్యారంగా ఒలకపోస్తున్నది. దాని జానతనాన్ని చూసి పరవశించిన మిణుగురు పురుగులు మిణుకు మిణుకుమంటూ నక్షత్రపు ముత్యాల్ని వరిచేనుపై వెదజల్లసాగాయి. మహమ్మదు అటుగా వెళ్తూ, ఏందోయ్ లింగులు, మూట ఇప్పినవా అంటూ పలకరించాడు. ఏమిప్పుడో ఏమో, ఇంకో 2 దొయ్యలకు నీళ్లు పారనే లేదు. బాయిలనేమో 5-6 బొక్కెండ్ల కన్నా ఎక్కువ నీళ్లు లేవు. ఏం చేయాలనో ఏమో మనసున పడతలేదు. ఏం దోస్తలేదు. బాయిల నీళ్లూరేదాకా ఉందామంటే అద్దుమనాత్రి అయ్యేటట్లుంది. మాగిపోద్దాయే, ఏ నెల కూడా జల్దినే గుంకుతుంది అంటూ నిరాశగా దిక్కులు చూస్తూ చెప్పసాగాడు. శివలింగం ముగించకముందే, నీళ్ల మాట చెప్పకు, గయి నా బాయి బొందల లేనందుకే గదా యాతంబోసుడు ఆపి ఇంటిదారి పట్టిన అన్నాడు మహమ్మదు నోట్లో నుంచి చుట్ట తీయిస్తూ. నీకేంది బావా, నీది యవసం, నాది పాలేరుతనం. నీ దొయ్యలు పారినా పారకున్నా అడిగేటోడు లేడు. నాది గట్ల కాదు గదా. నీ యవ్వ, నా బతుకు మీద నాకే రోత పుడుతుంది. ఇంట్లో చూస్తే కొంచెడు గాసం లేదు, యువతల చూస్తే బాంచల బతుకు. సి బతికిన దానికన్నా ఊరేసుకుని సచ్చింది మేలు. అందరూ నీ లెక్కనే అనుకుంటే లోకం నడుస్తుందా? సరే, నువ్వు ఊరేసుకుంటావయ్యి. మరి పోసవ్వ బతుకు, పొల్లగాని బతుకు ఏమవుతుందో సీమంతా ఆలోచించినవా? ఏదో నిన్ను చూసుకుని బతుకుతుంది పోస. నీకు ఎరుకలేనిదేముంది బావా, అది కైకిలి గంబడి చేస్తేనే కదా కసికెడు గంజి పుడుతుంది. అదే లేకపోతే. అర్ధోక్తిలోనే ఆగిపోయాడు శివలింగం. కంఠం గద్గదమైపోయి మాట పెగలలేదు. మన అందరి బతుకులు గట్లనే చచ్చినైతి. ఎగిలి వారంగా లేచి మళ్ళా మూటగట్టు, గప్పటికి బాయిల గిన్ని నీళ్లు ఊరుతాయి. గీ నడుమ నాకైతే పొద్దు గుంకుతుందా అంటే కండు సరిగ్గా కనబడతలేవోయి. జరినాను 4 బొక్కెండ్లు యాతం బొయ్యే అంటే అది నాకు నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు అనుకుంటా గొంగట్ల మలుసుకు పంటున్నది. దాని గోస దాందే. మా బద్మాష్ పోరగాన్ని పొయ్యిరా అంటే ఆడు నా మీదికే మరలబడుతుండు. ఏం చేయాలో చెప్పు? తన కష్టాల్ని ఏకరువు పెట్టబోయాడు మహమ్మద్. ఆనికేం చెబుతావు బావా, పసివిల్లగాడు యాతం బోత్తాడు. ఆడా పసివిల్లగాడు. ఈ పీరిల పండగొత్తే 10 ఏండ్లు దాటుతాయి ఆనికి. నాగలి పట్టరాకపాయే, పొలం దున్నరాకపాయే. ఈ ఏడాది ఆయిటికి ఎట్లనన్నా చేసి ఆనికి నాగలిబట్టుడు నేర్పాలి నోయి. అరే, ఆనికన్నా గింత గింత పొట్టెగాండ్లు యాతాలు కూడా పోయేవట్రి. ఈడేమో ఎప్పుడు చూసినా నేను చదువుకుంటా అని ఊళ్ళే బల్లెకు ఉరుకుతుండు. చదువు మనకు యాతం బొత్తదా, కూడు పెడుతుందా, గింజలు వండిస్తుందా? నువ్వే చెప్పు. దీని యవ్వ, ఆని తల్లేమో ఆని అన్నిటికీ ఎన్కేసుకొస్తుంది.
గందుకని ఆనికి ఇంకింత అలుసైపోయింది అని తన యతనంతా చెప్పుకుంటున్నాడు. పోనీ బావా, ఆడు చదువుకుంటానంటే చదువుకొని, నువ్వు సంపాదించినదంతా ఆనికే కదా, చదువుకుంటే దొరైతాడు. గందుకే కదా నా యతంతా. ఆని మీద సిటిక కూడా ఇయ్యనియది మీ అక్క. ఎవ్వారం చూస్తేనేమో గిట్లనాయే. నన్నేం చేయమంటావు? ఇక నా పుట్టు వాడికింది గాని మూట ఇప్పు అంటూ ముందుకు వెళ్ళి ఎడ్ల మూతికి కట్టిన చిక్కాలను విప్పసాగాడు. శివలింగం మూట బక్కెనను పైకి గుంజిపట్టి గిరికకు చిన్న తాడును అడ్డం కట్టి ఎడ్ల మెడ మీద కానిని విప్పి కింద పెట్టాడు. దండెడ తాడును వెనక్కి లాగి ఎడ్లను గదమాయించి పక్కకు తోలాడు. పరోపకారమే పరమావధి అనే సుకర్మకు ప్రతిరూపాలైన బసవన్నలు కాళ్ల తీపులతో భారంగా తల్లు ఊపుకుంటూ మోటబారిలోంచి భారంగా బయటికి నడవసాగాయి. గుడిసెలో ఏదో చప్పుడయింది. చటుక్కున మెలకువ వచ్చింది పోసమ్మకు. లేచి కూర్చుని అటూ ఇటూ పారచూసింది. ఇంట్లో చిమ్మన చీకటి నిండి ఉంది. తల్లి స్పర్శ వెచ్చదనం తగలకపోయేసరికి పక్కలో పడుకున్న ఏడాదినర్ధపు కొడుకు ఒక్కసారిగా కేర్ కేర్మంటూ ఏడవసాగాడు. ఆ ఏడుపు శబ్దానికి అక్కడే చాప మీద పడున్న శివలింగం నిద్ర ఎగిరిపోయింది. ఏందే, సంటోడు ఎందుకు ఏడుస్తుండు అంటూ నిద్రమత్తులోనే అడిగాడు. ఇంట్లో ఏందో సప్పుడైతే తెలివచ్చి లేసిన, పాలు చీకుడు ఆగిపోయినందుకు ఆడు ఏడుత్తాండు అంటూ కొడుకును ఎత్తి రొమ్ముకు ఆనించుకుంది. వాడు తిరిగి అమ్మ పాలు తాగడంలో నిమగ్నమైపోయాడు. ఏం సప్పుడయింది? తిరిగి ప్రశ్నించాడు శివలింగం. పిల్లిముండ ఎలుకను పట్టబోయి సెంగున దుంకినట్టుంది. గిన్నె సెంబులు తగిలినాయేమో సప్పుడయింది. ఇసరెలన్నీ కింద పడ్డాయో ఏం పాడో అన్నది ఆవలింపులు తీస్తూ. బంగారమసంటి నిద్ర జడగొట్టింది పిల్లిముండ. దీన్ని దొమ్మరోడు పొడుచుకుపోను అంటూ విడిపోయిన కొప్పును తిరిగి ముడుచుకుంది. మళ్ళీ ఆవలింత తీసింది. కొంగుతో మూతి తుడుచుకుంది. తలాపునున్న మట్టి ముంతలోని నీళ్లు తాగింది. శివలింగం లేచి గుడిసెకున్న పనుగడి పక్కకు జరిపి బయటికి వెళ్ళాడు. గడియసేపైనా అతను మళ్లీ లోపలికి రాకపోయేసరికి ఒళ్ళో నిద్రపోతున్న కొడుకును నేలపైనున్న చాప మీద పడుకోబెట్టి ఓ బొంత కప్పి తను బయటికి నడిచింది పోసమ్మ. అటూ ఇటూ పైకి పరికించి చూసి, అవ్వో మొగులు చూడు, సుక్కలిప్పుడిప్పుడే మొలుస్తున్నట్లున్నాయి అని తనలో తానే అనుకుంటున్నట్లుగా బిగ్గరగానే అన్నది. మళ్ళీ అటూ ఇటూ పరీక్షగా చూడసాగింది. చిమ్మెటల కీచు శబ్దాలతో ఆ ప్రాంతమంతా రాత్రి సంపూర్ణత్వాన్ని విశ్వానికి చాటి చెబుతున్నట్లుగా ఉంది. బయటికి పోయిండా అంటే పోనట్లే ఉంది. కంచుముంత ఈయన్నే ఉంది. మరి యాడికి పోయిండో అని మనసులో అనుకుంటూ పశువుల కొట్టం వైపు చూసి, దొడ్లేం చేస్తున్నావు అంటూ పలకరింపుగా ప్రశ్నించింది భర్తనుద్దేశిస్తూ. అవతలి నుంచి సమాధానం రాకపోయేసరికి తనే పశువుల కొట్టం దగ్గరికి నడిచింది. శివలింగం చేస్తున్న పనిని చూసి, ఏంది యాళ్ళగాని యాళ్ళ ఎడ్ల తలుగు లిప్పుతున్నావు? అద్దుమనాత్రి అపనాత్రి అని ఏమీ లేదా? పొద్దు మాపు పటేలు పనులు చేస్తే పెండ్లాం పిల్లల మాటేంది? అది చూడవా? అటు మొగులు దిక్కు చూడు అంటూ ఆకాశం వైపు చూస్తూ, గొరుకొయ్యలు నడినెత్తి మీదున్నాయి, తెల్లారి సుక్కబొడువనే లేదు. ఈ నాత్రి పొలం బారియబోతవా? పురుగు బూసి జీవాలు తిరుగుతాయి అన్న బుగులే లేదు అన్నది నిష్ఠూరంగా. 2 దొయ్యలు పారలేదే, నిన్న పొద్దుమికి జాముల బాయిల నీళ్లు గుంజుకున్నాయి. ఏగిలి వారకముందే నీళ్లు పారియకపోతే పొట్టకచ్చిన వరిపోసలు ఎండిపోతాయి. వరికర్రలు పొట్టకచ్చినయే, గందుకని. అతను ఇంకా ముగించనే లేదు. పోసమ్మ స్వరం పెంచి, నీకు సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? పాపం ఆ నోరులేని బసవన్నల చూడు, బొక్కలు తేలినాయి. అయ్యిటికి ఏమన్నా రికామున్నదా? పొద్దంతా సిలుక దున్నితివి, పొద్దూకినంక మూట గడితివి. ఆటి కాళ్ల డెక్కలు పచ్చి పుండ్లైపోవా? నువ్వు ఆ పటేలు కలిసి ఈ మూగజీవాల గోస పోసుకుంటున్నారు. ఆటి ఉసురు తగులుతుంది. జర్ర ముత్యమంతా ఆటికి ఇరామియ్యి అంటూ కసిరింది. అది కాదే,
ఏదో చెప్పబోయాడు శివలింగం. ఏంది కాదు, రేపు నీకు దగ్గొచ్చి దమ్మెచ్చి రోగమచ్చి మూలగబడితే పటేలత్తడా, ఆయన పెండ్లమత్తదా నీకు సేవలు చేసేటందుకు? నా గండానికి తగిలిండ్రు నువ్వు ఆ పటేలు. నడు, ఇంట్లోకి పోయి గొడిసెపంత కునుకు పెట్టు, నడు, మబ్బులో లేసిపో అంటూ భర్త చెయ్యి పట్టుకుని వెనక్కి తిరిగింది. అది కాదే, మళ్ళా కన్ను అంటుకుంటే తెలివి రాదే నసిగాడు శివలింగం. ఆ, ఇంకా నాత్రంతా అక్కడనే పనిచేసి బొక్కలన్నీ కలికలి చేసుకుని ఇంటికి రానుంటివి. కాళ్ళు బిస్కెతందుకు, ఏళ్ళు బిస్కెతందుకు, పిక్కలు నడుము వత్తడానికి ఎట్టికి పడ్డ నేను సచ్చిన గదా. నేను సత్తే నీ కండ్లు చల్లబడుతాయి ఈసడింపుగా అనసాగింది పోసమ్మ. శివలింగం మారు మాట్లాడకుండా ఆమె వెనకాలే గుడిసెలోకి నడిచాడు. ఎక్కడో ఆకాశంలో సీతువ పిట్ట అరుచుకుంటూ ఎగిరిపోతున్నది. గుడిసె లోపలే కప్ప బెకబెకమంటున్నది. ఉన్నట్లుండి అప్పుడప్పుడు గు గు అంటూ గుడ్లగూబ ఎక్కడో కూస్తున్నది. నీలంపులకాడి జాలారి దగ్గరున్న జామ చెట్టు మీద గబ్బిలాలు గీసులాడుకుంటున్నాయి. ఆకాశంలో పట్టెమంచం చుక్కలు పడమటికి వంగాయి. గొరుకొయ్యలు వాటి వెనకాలే కళ్ళు చారడంత చేసుకుని నింగి నుంచి నేలవైపు చూస్తున్నాయి. ఎక్కడ ఏ రసవత్తర ఘటన గోచరిస్తుందో చూద్దామని గంపెడు పేరాసతో. శివలింగం కళ్ళు మూసుకుని పడుకున్నాడే గాని కునుకు రావడం లేదు. ఏవేవో ఆలోచనలు కళ్ళ ముందు కదలాడసాగాయి. రోణిజొచ్చినప్పుడు పెంటకుప్పల్ల నుంచి కసువు ఎరువు తీసి కచ్రాలల్ల నింపి పెరండ్లల్ల కుప్పలు పోస్తుమి. మిర్గంల ఆనలు పడితే నాగండ్లు గట్టాలనుకుంటా మొక్కులు దిక్కు చూస్తే వాన బొట్టు జాడ లేకపాయే. మిర్గంల ఆనజల్లులు పడంగానే దుక్కులు దున్ని ఇత్తునాలేస్తే ఇత్తునాలు మొలకలొచ్చి ఆయింత ఆనలు వడక మొత్తానికే ఎండిపాయే. ఆరుద్ర రాబట్టే అనుకుంటున్న ఆయన తలంపులకు అంతరాయం కలిగిస్తూ గుడిసె గోడవారగా బూడిదలో పడుకున్న కుక్క సాగదీసి ఏడుస్తున్నట్లుగా అరవసాగింది. దీని కుక్క నోట్లే మన్నువడా, దీనికి ఏం పోయే కాలం వచ్చింది, శోకాలు తీసుకుంటా ఏడుత్తంది అంటూ కసరసాగింది పోసమ్మ. ఇంకా కన్నంటుకోలేదాయే నెమ్మదిగా అన్నాడు శివలింగం. నిద్రింట్ల పీనుగులెల్లా అదేమన్నా అయ్యనా అవ్వనా మనం రమ్మంటే అచ్చేతందుకు పోయేతందుకు. ఆ కుక్కముండ ఏడుతుంటే సంటోడు జడుసుకున్నాడు, జర్ర పోయి దాన్ని గదిమిరాపో అన్నది పక్క మార్చుకుంటూ. శివలింగం వెళ్ళి కుక్కను దూరంగా తరిమి వచ్చాడు. వచ్చి పోసమ్మ పక్కన నడుము వాల్చాడు. నువ్వెందుకు నిద్రపోలేదు? తెల్లారి సుక్క ఒడిసినప్పుడు నిన్ను లేపుతానంటి గదా పోసమ్మ అనునయంగా అన్నది. ఏమోనే, అన్నీ ఏవేవో కలిగెంబులిగెం కలలు కండ్లలో తిరుగుతున్నాయి. ఈ ఏడాది కాలం జల్దిన అవుతుందనుకుంటే కాకనే పాయే, ఆనసనికులు పడకనే పాయే, బాయిలల్లా చెరువులల్లా చెంబు మునిగడు నీళ్లు కూడా రాకపాయే. ఆ భగవంతుడు ఈ భూమి మీద మనసుల మీద గుడ్లెందుకు ఎర్రజేస్తుండో. ఎందుకా? మొయ్యేడు పోసవ తల్లికి, ఎల్లవ తల్లికి, దుర్గవ తల్లికి కర్రెపుంజులు గోత్తిరి, కళ్ళు ఆన్పిత్తిరి. తల్లులు కొద్దిగా సల్లబడి ఆలస్యంగానైనా ఎడా కార్తెల్లో ఆనలు కురిపించిరి. మళ్ళా నిరుడేమో ఊరంతా కలిసి పోసవ్వకు, ఎల్లవ్వకు, దుర్గవ్వకు గొర్రెపొట్టెలు బలిత్తిరి, కల్లుబుంగలు ఆన్పిత్తిరి, బోనాలు ఎత్తితిరి. ఆ తల్లులు సంబురబడి ఆనలు కురిపించిరి. మరి ఈ ఏడాది ఏం చేసిండ్రు? మాఘమాసం వచ్చినా గాని బోనాలు ఎత్తకపాయిరి. ఇవన్నీ పునాస దుంపాలు అయిపోంగనో లేకపోతే ఏసంగి అయిపోంగనో సేత్తే తల్లులు సల్లబడి సంబురబడి రోణి కాకపోతే ఎట్లనన్నా మిర్గంలనన్నా ఆనసెనుకులు పడేయి. మరి ఇవన్నీ చెయ్యకపోతే పోసవ తల్లికి, ఎల్లవ తల్లికి, దుర్గవ తల్లికి కడుపు అంతా కుతకుత మండిపోదా? ఏడాదంతా ఉపాసం ఉంటారు ఆ తల్లులు. ఒక్క దినం బోనం పెట్టి కర్రెకోడి పుంజును కోసి బుంగెడు కళ్ళు ఆన్పితే మండే కడుపు చల్లబడుతుంది. ఆనలు కురిపించమని ఆనదేవునికి ఆగెలు పెడతారు. చెప్పుకుంటూ పోతున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయి 1 నిమిషం గడిచాక అన్నది. ఏంది సోద్యం అంటూ తన గుండెలపై ఉన్న శివలింగం చేయిని తీసివేయబోయింది. శివలింగం ఆమెకు దగ్గరగా జరిగిపోతూ, ఆ అవ్వలకు కోపమత్తే ఆళ్లను చల్లబరచుమన్నావు, మరి
ఈ అవ్వకు కోపమత్తే సల్లబర్చాలే కదా అంటూ ఆమెకు అతుక్కుపోయాడు. అరుగుమీది జాంపు కింది కోడిపుంజు కొక్కరోక్కో అంటూ దీర్ఘంగా కూసింది. తూర్పున తెల్లారి చుక్క పొడిచింది. పిట్టలు పిసపిస మనసాగాయి. గోరువంకలు కిలకిల రావాలు చేయసాగాయి. గుడిసె ఎనగర్రం మీద కూర్చున్న కాకి కావ్ కావ్ అంటూ అరవసాగింది. పిచ్చుకలు కిచకిచ మనసాగాయి. శివలింగం ఎడ్లను తోలుకుని పొలం వైపు నడవసాగాడు. తూర్పు ఎర్రబారుతున్నది. పాలకొడిసె చెట్టు మీది చమురు కాకి చింత చెట్టు మీదికి గెంతుతున్నది. రాత్రంతా మర్రిమానుపై ఆకుల మాటున హాయిగా సేద తీర్చుకున్న కొంగల గణం అరుదెంచుతున్న ఆదిత్యుని కంఠానికి మల్లెపూల హారంగా మారి వినువీధిలో పయనించసాగింది. గ్రీష్మం తీవ్రంగా ఉంది. యాసంగి ఎండలు మండిపోతున్నాయి. రాత్రి 2 జాములు దాటినా కూడా చెట్లు చైతన్యం కోల్పోయినట్లున్నాయి. గాలి సవ్వడే లేదు. ఆకు కదలికే అరుదయ్యింది. గుడిసె ముందు వాకిట్లో ఈతచాప మీద పడుకుని నింగిలోకి చూస్తున్నాడు శివలింగం. ఒంటి మీద మోకాలు దిగని దోవతిని కాసే బిగించి కట్టుకున్నది తప్ప మరి ఏమీ లేదు. పక్కనే ఆయన 2 ఏండ్ల కొడుకు చాపపై దొర్లుతున్నాడు కేరింతలు కొడుతూ. నెత్తికింది రుమాలు తీసి వానికి గాలి విసరసాగాడు. ఆకాశంలో చుక్కలు అపరంజి లగ్గలాగా మెరిసిపోతున్నాయి. చంద్రుడు నిండుగా వెలిగిపోతున్నాడు పండువెన్నెల పంచుతూ. పిల్లల కోడి నక్షత్రపు గుంపు తారకలు మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్నాయి. వాటిని చూస్తూ శివలింగం కొడుకు కేరింతలు కొడుతున్నాడు. గుడిసె పనుగడి కాలి బొటనవేలుతో దగ్గరికి వేసి వచ్చింది పోసమ్మ. 2 చేతుల్లో 2 కంచుతలెలున్నాయి. చంకలో చిన్న నీళ్ల పటువ ఉంది. దానిమీద మట్టి చిప్ప. చిప్పపై ఒక రాగి చెంబు ఉంది. శివలింగం లేచి నీళ్ల పటువ అందుకుని కింద పెట్టాడు. పోసమ్మ తలెల్ని చాప మీద పెట్టి కూర్చుంటూ కొంగు తీసి ముఖమంతా మెడ చుట్టూ తుడుచుకుంటూ, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇటు ఇంట్ల దగడు, అటు యువతల దగడు, పెయ్యంత సలసల కాగిపోతంది. ఏమెండలో ఏమో, ఏడాది కాడాది సెడగొట్టు ఎండలు ఎక్కువనే అవుతున్నాయి గాని తక్కువైన పాపాన పోతలేవు. పటివెడు నీళ్లకు దొర ఇంటికాడ పొంటెజాము నిలబడి కాళ్ళన్నీ గుంజుకుపోయినాయి. పటేలైతే మా లెస్కనే నీతోని ఆళ్ళ బాయిళ్ళ బురద పూడిగా దించుకున్నాడు గాని పొద్దుగాల పటివెడు మంచినీళ్ళయ్యని పోతే అంబట అల్లదాకా ఇల్లాకిలి ఊడ్పించుకుని కొట్టంల గొడ్ల పెండ కసువు తీయించుకుని ఆకిలంతా అలుకేయించుకుని ఇల్లు అలికించుకుని సున్నాలు ముగ్గులు పెట్టించుకుని అడ్డమైన ఎట్టి సాకిరంతా చేయించుకుని 4 రోతమాత్రలని నా ముఖాన ఇన్ని నీళ్లు పోతుండు. ఏమయ్యో, నువ్వంటే ఆయన పాలేరు. నేను నీ పెండ్లాన్ని అయినందుకు నన్ను కూడా తన పాలేరే అనుకుంటున్నట్లున్నాడు. నా ముందటనే నిన్ను ఈ మాట ఆ మాట అంటాడు. నాకెందుకో అయిన దగ్గరే నువ్వు పాలేరుతనం చేసుడు ఇట్టమనిపిత్తలేదు అంటూ చెప్పుకుంటూ పోతూ ఉంది. ఇంతలో గట్క తింటున్న శివలింగానికి సరం పడటంతో ఆపి చెంబులోకి నీళ్లు వంపి ఆయనకు ఇచ్చి, జర్ర తాతిపరంగా దిందు, సెలుకల పనేమి లేదు గదా, ఏగిర్త పడదానికి అన్నది తల మీద వీపు మీద నెమ్మదిగా నిమురుతూ. అది కాదే, గటుకులకి పచ్చిపులుసు కమ్మగుందే, జర్ర ఎక్కువ జుర్రిన్నేమో సరం వడ్డది అంటూ నీళ్లు తాగి భార్య చేతికి చెంబిచ్చాడు. ఏం గట్కనో ఏం పచ్చిపులుసో, 7 ఏళ్ల కాలం గీ కూడే నాయ మనకు. మెతుకుల కూరలెప్పుడు తిన్నాం గనుక ఎల్లిపాయ కారం మొక్కజొన్న గట్కే మన జేజబూవలాయే అన్నది అదో మాదిరిగా నిట్టూర్చుతూ. ఏం చెయ్యమంటవే, నడుమిరిగేటట్లు నువ్వు కల్వబోయి దంచబోయి కైకిలి గంబడి చేసినా కార్జ్యం ఐసిపోయేటట్లు రెక్కలను బొక్కలను నేను ఇరగొట్టుకున్న చేతికి మూతికి నడువకనే పోవట్టే. కడుపు కొట్టుకుని కాలం ఎల్లదీయబడితిమి. మట్టి పని తప్ప ఇంకో పని రాకపాయే. ఏం చేద్దామే, మన గాచారం గింతే నిరాశగా పలికాడు శివలింగం. చెరువు కట్ట కింద ఉన్న మామిడి తోటలోంచి కోకిల కూత వినిపించసాగింది. అగో, గీ యాళ్ళగాని యాళ్ళ కోయిల గూస్తుంది. ఏం పాడో, కాలాలు గతులు తప్పుతున్నందుకు పాపం కోయిలలకు కూడా దినమేదో నాత్రేదో తెలుస్తలేనట్లుంది
అన్నది శివలింగం కేసు చూస్తూ. ఇగో నీకు సానాళ్ళ సంధి ఓ ముచ్చట చెబుదామనుకుంటున్నాయి, వింటున్నావా అన్నది. ఆ చెప్పు పరధ్యానంగా అన్నాడు శివలింగం. గదే మా సిన్నమామ కొడుకు నర్సిగాడు ఎరికే గదా, ఆడు పాలేరుతనం ఇడిచిపెట్టి పట్నం పోయిండు, వింటున్నావా? ఏం చెయ్యబోయిండు? ఇండ్లు కట్టే సుతారోళ్ళ దగ్గర ఇటుకలు సిమిటి బత్తాలు నీళ్ళితిత్తులు మోస్తాడట. పని మంచిగా చేసుకుంటే బట్టా బాతలకు మంచిగానే దొరుకుతుందట. మొన్న సంకురాత్రికి లగ్గం చేసుకుని పోయిండు కదా, గప్పుడు చెప్పిండు ఇదంతా. ఆల్మొగలు సుత చెయ్యొచ్చట, వింటున్నావా? ఆ ఆ, ఆ, పక్కన పడుకున్న కొడుకును జోకొడుతూ అన్నాడు శివలింగం. ఆ ఆ కాదు, నీకిట్టమైతే నా మాటిను. ఇక్కడ చూస్తే పిడాత సచ్చేటట్లున్నాం. నా కాల్జేయి నోట్ల నాలుక సల్లంగుంటే నేను కూలో నాలో కైకిలో గంబడో చేత్తా. కాల్జేయి మనకో పిల్లగాడాయే, ఇంకొల్లు కడుపులో పెరగవట్రి. గందుకని మనం కూడా పట్నం పోతే కూడుగుడ్డకు సావమని నా ఆలోచన అనునయంగా చెప్పసాగింది. కన్న తల్లి లాంటి మన ఊరు ఇడిచిపెట్టి ఎట్లా పోదామే? ఆ కన్న అయ్యా అవ్వను ఇడిచిపెట్టి ఆడోళ్ళ మేం లగ్గం చేసుకున్నోనింటికి అత్తలేమా? ఏం నమ్మకంతోని మొగోని ఎంటబడి వస్తున్నాం? చేసుకున్నోడు అత్తమామలు ఎసువంటోళ్ళో మాకు తెలవకున్నా మేము అత్తలేమా? కడుపు బండి నీళ్ళోసుకున్నప్పటి సంధి పిండం దినదినానికి కడుపులో పెరుగుతుంటే కడుపు ఇంత ఎత్తుకు పెరిగిందని బరువు అవుతుందని బూగులు పడతామా? 9-10 నెలలు మోత్తం. నీళ్ళాడేటప్పుడు పురిటి నొప్పులచ్చి పానానికే గండమవుతుంది. సావు బతుకులల్లా పానం గిజగిజలాడుతుంది. బిడ్డను కనకుండా మానుకుంటామా? ఎన్ని కట్టాలచ్చినా ఓర్చుకుంటాం. పుట్టిన బిడ్డను చూసి కొండంత కట్టాన్ని పడ్డ బాధనంతా సిటికలో మర్చిపోతాం. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, మనం కాకున్నా మన పిల్లలు మన తీరుగా గరీబు బతుకులు బతకొద్దు అనుకుంటే ముత్యమంత కట్టం అనుభవించాలే. కార్యాన్ని ధైర్యం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచి ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నించసాగింది. అది కాదే ఏదో చెప్పబోయాడు శివలింగం. ఏది కాదు? ఈ ఊరు మనది కాదని నేను అంటలేను. నీ తండ్రి తాత ముత్తాతలు, నా తండ్రి తాత ముత్తాతలు ఈ ఊరోళ్లే గాని నా అని చెప్పుకునేతందుకు ఈ ఊళ్ళో మనకేముంది చెప్పు? మనముంటున్న ఈ గుడిసడుగు భూమి కూడా పటేల్దేనాయే. రేపు ఆయనకు కోపమచ్చి మనల్ని ఈ గుడిసెల ఉండుమంటే ఉండాలే, లేకపోతే జాల్లేకుండా పీకుమంటే ఎక్కడికి పీకుతాం? నా అయ్య అవ్వ సంపాదించింది నాకేం లేకపాయే, నీ అయ్య అవ్వ సంపాదించింది నీకేం లేకపాయే. వాళ్ళ బరువు దించుకునేటందుకు నీకు నాకు పసివిల్లలుగా ఉన్నప్పుడే లగ్గం చేసిరి. మనకు బుద్ధి రాకముందే కాలం చేసిరి. ఈ ఊళ్ళో మనకేముంది చెప్పు? ఈ ఊరును ఏడెళ్ల కాలం ఇడువమంట లేను కదా. ఇక్కడ చేస్తున్న ఈ రెక్కల కట్టమే పట్నంలో చేసుకుందాం అంటున్నా. మనం 4 కొత్తలు వెనకేసుకుని మళ్ళా మన ఊరొచ్చి గుంటెడు జాగా కొనుక్కుని గుడిసేసుకుందాం. మన సంటోనికి ఈ ఊరి పిల్లనే చేసుకుందాం. మధ్య మధ్యలో గట్క ముద్ద మింగుకుంటూ చెప్పుకుంటూ పోతున్నది పోసమ్మ. ఉండు, నువ్వు చెప్పిందంతా ఇనసొంపుగానే ఉందే. నువ్వు చెప్పే పట్నం బతుకబోయి బతికే కలలు మాలెస్కనే ఉన్నాయి. కానీ పట్నం పోయి అక్కడెక్కడుంటాం? ఏం తింటాం? పట్నం పోవుడంటే మాటలు అనుకున్నావా? పట్నం బస్సు ఎక్కాలంటే ఈ నుంచి ఆమడ దూరం నడవాలే. ఆ బస్సు దిగి రైలు ఎక్కాలంటే ఇంకా 2-3 కోసులు పిల్లిబాటలు నడవాలే. మనం పట్నం రైలు ఎక్కినాక ఎక్కడ దిగాలో తెలియాలే, యాడికి పోవాలో తెలియాలే, నర్సయ్య యాడుంటాడో తెలియాలే. ఇంత దూరం పోయేదానికి సద్దికి రొట్టె బిల్లలో సత్తుపిండో ఉండాలి. ఈ అన్నింటికన్నా మించి బస్సులకు రైలు ఖర్చులకు పైసలుండాలనే. చిల్లర పైసలు కాదే, దుద్దులు రూపాలుండాలనే. అన్ని రూపాయలు యాడ్నించెత్తాయి మనకు? మనం అనుకోగానే కలగనంగానే అయిపోతుందా? అన్ని రూపాయలు మనం సంపాదించాలనంటే ఎన్నొద్దులు కావాలి? అత్తురుబుత్తురు ఆలోచనలు చెప్పకు. దేవుడు సల్లంగా చూస్తే ఈయన్నే కైకిలో గంబడో చేసుకుని కలో అంబలో దాగి బతుకుదాం. అది కూడా దొరక్కపోతే ఇంత ఊడుగు సెక్క తాగి సద్దాం అంటూ ఆవేశంగా చెప్పాడు. పోసమ్మకు ఉక్రోశం పొంగుకొచ్చింది. ఆక్రోశంతో అన్నది, పచ్చి కామిరిలోనికి ఊరంతా పచ్చగానే కనబడ్డదట. అంటే
ఏందే నువ్వనేది? నా కండ్లకు కామిర్లొచ్చినాయే? ఆ? నీ యవ్వ గుద్దు గుద్దిన్నంటే గుమ్మడికాయంత. ఇంకా ఏదో అనబోయాడు స్వరం పెంచుతూ. సి నీ నోట్ల మన్నువడ తినేటప్పుడు గా మాటలేంది? స్వరం తగ్గించి ఈసడింపుగా అన్నది పోసమ్మ. లేకపోతే ఏందే? ఏందంటే ఏంది? గూదం లెక్క ఆలోచించకు అంటున్నా. అది సుత తప్పేనా? అయిందా తినుడు? అతను చెయ్యి కడుక్కోవడం చూసి అన్నది. అతను రుమాలుతో మూతి తుడుచుకుని అక్కడే చాప మీద మళ్ళీ పడుకున్నాడు. పోసమ్మ తలలు కడిగి నీళ్లు అటు పక్కకు చల్లింది. అక్కడే కాచుకుని కూర్చున్న కుక్క తోకాడించుకుంటూ ఎంగిలి నీళ్లు చల్లిన వైపు పరుగు తీసింది, తినడానికి ఏమన్నా దొరుకుతుందేమోన్న ఆశతో. పోసమ్మ తలల్ని గుడిసెలో పెట్టి దిగిట్లోని దీపంతను ఆర్పివేసి వచ్చి కొడుకును ఒళ్ళో పెట్టుకుని శివలింగాన్ని ఉద్దేశిస్తూ, నీకు కొత్తల గురించే పికరుంటే అది నాకు ఇడిసిపెట్టు. ఎన్ని రూపాయలైతుందో చెప్పు, నేను కూడబెడతా అన్నది. యాన్ నుంచి సంపాదిస్తావు? నన్ను అమ్ముతావా? చిల్లిగవ్వ కూడా రాదు. నువ్వే అమ్ముడుపోతావా అన్నాడు పరిహాసంగా. పోసమ్మకు అభిమానం కీచుమంది. కోపంతో అరిచినంతగా అన్నది. ఏంది పిసనా నీకు? ఈ యాళ్ళంతా తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు. నాకు మండిందంటే ఏం చేస్తానో చూడు మళ్ళా. ఆ ఆ ఏం చేస్తావే? నీ అవ్వ ఏం చేస్తావే అంటూ పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. ఏం చేస్తానా? కూర సట్టి తీసి ముఖం మీద ఈడ్చి గుంజిన్నంటే రోట్ల రోకలితోని మిరం నూరినట్లయితది. ఏంది కొడతావా? లేస్తున్నావు? పక్కకు జరిగిపోతూ బిగ్గరగానే అన్నది పోసమ్మ. అల్లంత దూరాన గుడిసెలోంచి ఓ ముసలమ్మ ఆ మాటలు వింటూ, ఏందే పోసా గీసులాడుకుంటున్నారే? సరిసగం రాత్రయింది. ఏం గీసులాటలే? పండుకోండ్రి పండుకోండ్రి మందలింపుగా అన్నది. ఏం లేదే పెద్దవ్వా, గీ దొరకు సుట్ట ముట్టించుకునేందుకు అగ్గి తెమ్మంటున్నాడు నన్ను. కొర్రాయిలు ఎప్పుడో పొయ్యిల బూడిదల గుచ్చిన అగ్గి లేదన్నందుకు కోపానికి అత్తండు అన్నది పోసమ్మ విషయాన్ని మారుస్తూ. అన్నిటు రమ్మను, నా తాన దూది జకమక ఉంది, అది గొట్టిత్త రమ్మను అన్నది ముసలమ్మ. పో పిలొత్తంది ముసల్ది, పాము చెవులు దాని అన్నింటది అన్నది ముసిముసిగా నవ్వి. నీ యవ్వ, నిన్ను పరాసికానికన్నా కూడా కాకి లెక్క కావు కావమని లొల్లివెడితీవు గదనే మంద్రస్వరంతో అని ముసలవ్వనుద్దేశిస్తూ, అత్తా సుట్టకు మోతుకాకు దొరుకుతలేదే, ఇప్పుడు అద్దు తియ్యి అంటూ ముగించాడు. నాతాన కూడా లేదురా, ఏమన్నా ముత్యమంత పొగాకున్నది కొడుకా అసలు సంగతి బయటపెట్టింది ముసలమ్మ. ఆ ఇత్త ఉండు అంటూ లేచి వెళ్ళాడు శివలింగం. ఊళ్ళో సందడి సద్దుమణిగింది. జానపదులు నిద్రలోకి జోగారు. కాలం కలిసి రాలేదు. వానలు కురవలేదు. ఆయిటి పూనలేదు. బాయిలల్లా చెరువులల్లా నీళ్లు లేవు. ఊరంతా పాడుబడే స్థితికి చేరుకుంది. పంటలు పండలేదు. పశువులకు మేత లేదు. ఉన్న కోళ్ళు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎడ్లు అమ్ముడుపోతున్నాయి. పొలాలు దున్నే ఎద్దుల పక్కబొక్కలు తేలుతున్నాయి. ఆవులు, బర్రెల పొదుగులు ఎండిపోయినాయి. జనాలు ఓ పూట తిని తినక ఉపాసముంటూ అన్నమో రామచంద్ర అంటూ అలమటించసాగారు. ఊళ్ళోని పెద్ద ఆసాములు, దొరలు, పటేండ్లు హాయిగా కాకపోయినా పెద్ద పట్టణాలకు పోయి ఉప్పు, పప్పు, బియ్యం, చింతపండు కొనుక్కొచ్చుకుని కాలం వెల్లదీస్తున్నారు. గరిటెడు గంజి దొరకని పేదజనం ప్రాణాలు ఎట్లా గాల్లో ఎగిరిపోతున్నాయో ఊరు మీద పడి దాడి చేస్తున్న పులులకు, జిట్టపులులకు, శివంగులకు, గుడ్డెలుగులకు, తోడేళ్లకు, కోండ్రిగాళ్లకే బాగా తెలిసిపోతున్నది. శవాల మీద పడి పండగ చేసుకోవడానికి కాకులు, గద్దలు, పీతిరి కాకులు, పసుపు ముక్కు తెల్ల గద్దలు, పక్షులు లేవు. ఊర పిచ్చుకలు ఎప్పుడో మాయమైపోయినాయి. పోసమ్మ పెంచుకున్న కోళ్లను అమ్మేసుకున్నది. 4 పైసలు పిరిసిట్ల కట్టుకుని మూట ముల్లే కట్టుకున్నది. ఉన్న ఇల్లు గడప ముందటకొచ్చి సాష్టాంగపడి మొక్కింది. తన భర్తతో, కొడుకుతో, కూతురుతో మొక్కించింది. మూటలు ఎత్తి శివలింగం నెత్తిమీద ఒకటి పెట్టి తను ఒకటి నెత్తిమీద పెట్టుకున్నది.
కొడుకును శివలింగం నడుముకు ఎక్కించి 2 ఏళ్ల బిడ్డను తన నడుముకు ఎత్తుకుని గుడిసె తలుపు మూసి గడప దాటి వాకిలికున్న పనుగడి పెట్టి తొవ్వ మీదికొచ్చింది. తొవ్వ మీద నిలబడి గుడిసె దిక్కు తదేకంగా చూసుకుంటా కన్నీరు పెట్టుకుంటున్న భర్తతో పాటు తను కన్నీరు కారుస్తూ భర్త చెయ్యి పట్టుకుని ముందుకు సాగింది. అవ్వా, మనం యాడికి పోతున్నామే అంటూ కొడుకు అమాయకంగా అడుగుతూ ఉంటే, పట్నం పోతున్నాం కొడుకా, అక్కడ నీకు మంచి బువ్వ అంగీలు ఇత్తబిడ్డా, సెల్లే నువ్వు మంచిగా చదువుకుని దొరలైతరు అన్నది అనునయంగా గద్గద స్వరంతో, ఉట్టిపడే కరుడుగట్టిన వాత్సల్యంతో. శివలింగం భార్యవంక అదో మాదిరిగా చూశాడు. పోసెమ్మ కళ్ళల్లో వలస కలల అచంచల విశ్వాసం తొణికిసలాడుతున్నది. శివలింగం ఆకాశం వంక చూశాడు. భగవంతుడా, అంతా నీదే భారం అన్నట్లుగా. అదండి ఈనాటి కథ. అత్రిపత్రి ధర్మశాంత్ ప్రభాకర్ రావు గారి వలస కలలు. ఇక రచయిత పరిచయానికి వస్తే, మనసు స్పందించినప్పుడే కలం పట్టిన పాఠకుల హృదయాలను కదిలించే కథలు రాస్తున్నారు ఏడి ప్రభాకర్ రావు గారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి గ్రామం వీరి స్వస్థలం. తల్లి శాంతమ్మ ప్రోత్సాహంతో చిన్నతనంలోనే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్నారు. తండ్రి ధర్మయ్య ఉద్యోగరీత్యా బాల్యం అనేక గ్రామాల్లో గడిచింది. అప్పటి నుంచే గ్రామీణ జీవన విధానాలు, సంస్కృతి, మాండలికాన్ని గమనిస్తూ ఉండేవారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ లిమిటెడ్లో జనరల్ మేనేజర్గా పనిచేసి విరమణ పొందారు. విద్యార్థి దశ నుంచే కవితలు, వ్యాసాలు, చిన్న చిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1975లో రంగి రంగడు నవల రాశారు. బలియాగం, దిష్టిబొమ్మ, రెజాలు కథలు వివిధ దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ముంబైకి ఎక్కువగా వలస వెళ్లే తమ గ్రామ యువతను ప్రేరణగా తీసుకుని వలస కలలు కథ రాశానని చెబుతున్నారు ఏడి ప్రభాకర్ రావు గారు. ఈ కథను ఆడియోగా రూపొందీకరించి జపాన్ దేశంలో ఉన్న మన తెలుగు వారందరికీ వినిపించవచ్చా అని వీరి అనుమతి కోరగా, భేషుగ్గా వినిపించవచ్చు. తెలుగు భాష, తెలుగు కథ ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లితే అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది అని అభిమానంతో అంగీకరించి, జపాన్ తెలుగు సమాఖ్య సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలుపండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, కథాభిమానులందరికీ నా శుభాశిస్సులు, ధన్యవాదాలు అంటున్నారు రచయిత శ్రీ ప్రభాకర్ రావు గారు. ఈ బహుమతి కథా రచనకు రచయిత శ్రీ ఏడి ప్రభాకర్ రావు గారికి కథాభారతి శ్రోతలు, తదితర తెలుగు కథాభిమానుల తరపున హృదయపూర్వక అభినందనలు అందజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.